ప్రభువునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి కోట్లాది స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అందులోకి మీకు మేము రుణపడి ఉన్నాము నాయన. తండ్రి, ఈ ఉదయకాలమున తండ్రి నీ వాక్యమును ధ్యానం చేయబోతూ ఉండగా నీవే మాతో మాట్లాడండి. నీ వాక్యములో ఉన్న గూఢ భావములను తెలుసుకోవడానికి కృప చూపమని ఈరోజు యోబు గ్రంథము 41వ అధ్యాయాన్ని ధ్యానం చేయబోతూ ఉండగా దానిలో నుండి మీరు మాతో మాట్లాడి మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, ఈరోజు యోబు గ్రంథము 41వ అధ్యాయాన్ని వచనం వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేద్దాం. మొదటి వచనం, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసే లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా? దాని దవడకు గాలము ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయునా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకొనున్నట్లు అది నీతో నిబంధన చేయునా? నీవు ఒక పెట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడదవా? నీ కన్యకలు ఆడుకొనుటకై దానిని కట్టివేసెదవా? బెస్తవారు దానితో వ్యాపారము చేదురా? వారు దానిని తొనకలు చేసి వర్తకులతో వ్యాపారము చేదురా? దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చెయ్యి వేసి చూడుము. దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని ఎడల నీవు మరలా అలాగున చేయకుందువు. దాన్ని చూచినప్పుడు మనుష్యులు దానిని వశపరుచుకొందుమన్న ఆశ విడిచెదరు. దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనను గుండెలు అలసిపోవును గదా. దాన్ని రేపుటకైనను తెగింపగల శూరుడు లేడు. అట్లుండగా నా ఎదుట నిలవగలవాడెవడు? నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనను ఇచ్చెనా? ఆకాశ వైశాల్యమంతటి క్రిందనున్నదంతయు నాదే కదా. దాని అవయవములను గూర్చి అయినను, దాని మహాబలమును గూర్చి అయినను, దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనముగా ఉండుము. ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా? దాని 2 దవడల నడిమికి ఎవడైనా రాగలడా? దాని ముఖ ద్వారములను తెరువగలవాడెవడు? దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు. దాని గట్టి పులుసులు దానికి అతిశయాస్పదము. ఎవరునూ తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి. అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి. వాటి మధ్యకు గాలి ఏమాత్రమును జొరనేరదు. ఒకదానితో ఒకటి అతుగబడి ఉన్నవి. భేదింప సఖ్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి. అది తుమ్మగా వెలుగు ప్రకాశించును. దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. అగ్ని కణములు దాని నుండి లేచును. ఉడుకుచున్న కాగులో నుండి, జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచినట్లు దాని నాసికా రంధ్రముల నుండి లేచును. దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును. దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును. దాని మెడ బలమునకు స్థానము. భయము దాని ఎదుట తాండవమాడుచుండును. దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది. అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది. అది ఊడి రాదు. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది. అది తిరుగటి క్రింద దిమ్మంత కఠినము. అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుతురు. అధిక భయము చేత వారు మైమరుతురు. దాన్ని చంపుటకై ఒకడు ఖడ్గము దూయట వ్యర్థమే. ఈటెలైనను బాణములైనను పంట్రకోలైనను అక్కరకు రావు. ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును. బాణము దానిని పారద్రోలజాలదు. వడిసెల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి.
దుడ్డు కర్రలు గడ్డి పరకలుగా ఎంచబడును. అది వడిగా పోవుచుండు ఈటెను చూసి నవ్వును. దాని క్రింద భాగములో కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి. అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును. కాగు మసలునట్లు మహాసముద్రమును అది పొంగచేయును. సముద్రమును తైలము వలె చేయును. అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును. చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును. అది భయము లేనిదిగా సృజింపబడినది. భూమి మీద దాని వంటిది ఏదియూ లేదు. అది గొప్ప అది గొప్ప వాటన్నిటిని తిరస్కరించును. గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు. ఆమేన్. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, ఈ అధ్యాయంలో సర్వాధికారి అయిన దేవుడు మాట్లాడుతూ మరొక మరి జంతువు గురించి ఇక్కడ ఆయన మరి ప్రస్తావిస్తూ దాని యొక్క పొంగును, దానిని నిర్మించిన రీతి, తాను ఏమి చేయగలదో, తనకున్న బలమును, తనకున్న శక్తిని ఇక్కడ దేవుడు మరి యోబుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ చెప్పబడినటువంటి మాట మకరము. ఇప్పుడు దేవుని పిల్లలారా, మకరము అని అంటే చేప అని మనకు మరి తెలుసు. మకరము అంటే చేప జాతికి చెందినటువంటి ఒక జంతువు అని. మరి ఇక్కడ ఈ జంతువు గురించి దేవుడు మరి మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. బైబిల్ విద్వాంసులు కూడా ఇది ఒక మహా మొసలి అని మరి అభిప్రాయపడుతున్నటువంటి సందర్భము. నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా, దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అని దేవుడు ఈ 41వ అధ్యాయాన్ని ప్రారంభించాడు. మరి సాధారణంగా బైబిల్ స్కాలర్స్ మరి బైబిల్ మీద పరిశోధన చేసినటువంటి పండితులు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తే దీనిని ఒక మొసలి అంటే మామూలు మొసలిగా కాకుండా ఇది ఒక మహా మొసలి అని చాలామంది మరి బైబిల్ స్కాలర్స్ అభిప్రాయపడినటువంటి సందర్భము. ఇక్కడ వర్ణన పూర్తిగా ఒక పద్య రూపంలో దేవుడు మరి యోబుకు వివరించినట్లుగా మనం చూడవచ్చును. ఇక్కడ మనం చూడవలసింది ఏమిటంటే, ఇక్కడ చెప్పబడిన మృగము యొక్క ప్రాముఖ్యత ఏమిటో మనం తెలుసుకోవడం కాదు, కానీ దేవుడు మరి మానవులకు చెప్పదలసినటువంటిది ఒక ముఖ్యమైన విషయము ఇక్కడ దేవుడు ఈ జంతువు విషయముల నుండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం తెలుసుకోవాల్సింది ఈ జంతువు ఏమిటి, అది చేప లేక మొసల అని మనము పరిశోధన చేయడం కాదు, కానీ దానిని ప్రస్తావించి దేవుడు ఒక గొప్ప విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, మరి దేవుడు సృష్టించిన జీవుల ఎదుట, దేవుడు సృష్టించిన ఈ సృష్టియే అనగా ఈ దేవుడు ఈ సృష్టిలో సమస్తాన్ని మరి ఆయన చేశాడు. సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు మరి సమస్తమును కూడా ఆయనకు విధేయతలతో లోబడుతున్నటువంటి మరి ఈ సృష్టిలో చేయబడినటువంటి అనేక జంతువులు, మృగాలు ఉన్నాయి. మరి దేవుడు సృష్టించిన ఆ యొక్క జంతువుల ఎదుటే మనం నిలబడటానికి భయపడుతున్నామే. ప్రియదేని పిల్లలారా, అర్థం చేసుకోండి. దేవుడు ఒక మంచి విషయాన్ని నేర్పించడానికి తాను సృష్టించిన సృష్టిలో నుండే, ఆ జంతువులలో నుండి ఒక పాఠాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, ఇక్కడ గతించినటువంటి మరి తర్కములలో యోబు గ్రంథంలో మరి యోబు స్నేహితులు మరి యవనస్తుడైన ఎలీహు వీరు నలుగురు మాట్లాడినటువంటి మాటల్లో కొంత గర్వము ఉన్నట్లుగా మనకు కనపడతా ఉంది. గర్వమును ఆయన ఎంత మాత్రమును ఆమోదించాడు. మరి వారు మాట్లాడినటువంటి మాటలకు భక్తుడైన యోబు జవాబిస్తూ మరి ఆయన మాట్లాడతాడు కదా, నేను నా వ్యాధ్యమును మరి దేవుని ఎదుటే తీర్చుకుంటాను,
మనుషుల ఎదుట నా వ్యాజ్యమును నేను చెప్పుకొనను అని యోబు పలుమార్లు మరి తన స్నేహితుల దగ్గర మాట్లాడినట్లుగా మనం చూడవచ్చును. ప్రియదేవుని పిల్లలారా, దానికి మరి జవాబుగా దేవుడు ఒక జంతువును ఎన్నుకొని యోబుతో మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. యోబులో ఉన్నటువంటి ఆ చిన్న గర్వాన్ని కూడా, ఆ కొద్దిపాటి గర్వాన్ని కూడా ఆయన మరి సహించటం లేదు. ఎందుకంటే తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన అంత శ్రద్ధ కలిగి ఉంటాడు. పరిపూర్ణమైన భక్తిని వారికి ఇవ్వడానికి ఆయన వారిలో చిన్న తప్పును కూడా ఆయన మరి ఉంచడు కూడా. ప్రియదేని పిల్లరా, కాబట్టి ఈ 41వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి దేవుడు సృష్టించిన జీవుల ఎదుటే మానవుడు నిలవలేకపోతున్నాడు కదా యోబు. ఈ సృష్టిలోని సమస్తాన్ని చేసినటువంటి దేవుని ఎదుట నీవు ఎలాగా నిలబడాలని ఆశపడ్డావు? నీ వ్యాధ్యమును ఆ సృష్టికర్త దగ్గర తీర్చుకోవాలని ఆశపడ్డావే, అది ఎలా సాధ్యం? నేను సృష్టించినటువంటి జీవుల ఎదుటే మానవుడు అయిన నీవు నిలవలేకపోతున్నారు కదా, మీరు నిలవలేరు కదా. అలాంటిది మరి సర్వాధికారి అయిన దేవుని ఎదుటే నిలబడడం మామూలు విషయంగా నీవు ఎందుకు భావించావు? అంటే నీ భక్తిని, నీ విశ్వాస్యతను ఆధారం చేసుకొని నీవేదైనా మాట్లాడగలవు, నేనేదైనా చేయగలననేటువంటి మరి దాని దగ్గరికి వచ్చేసావు. నీవు ఏదైనా చేయాలి అంటే నా యొక్క పర్మిషన్ అవసరం అని ఇక్కడ దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, కాబట్టి ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి గదమాయించి ఏది అడగలేడు. ఈ అధ్యాయంలో దేవుడు చెప్తా ఉన్నది అదే. జంతువును ఉదాహరిస్తూ ఆయన మనిషిని గుణపరుస్తున్నటువంటి సందర్భము. ప్రియదేవుని పిల్లరా, మరి దేవుణ్ణి మనుషులను మరి గెదిమినట్లుగా, మనుషులతో వ్యాధ్యమాడినట్లుగా, మరి మనుషులను గదమాయించి మరి మనకు కావలసినది మనం తీసుకునేటట్లుగా మరి దేవుణ్ణి గదమాయించటం అనేటువంటిది అది మరి అసందర్భము కదూ. అట్లాగున ఎవరు చేయలేరు. కాబట్టి దేవుడు ఎవరికి అచ్చి ఉండలేదు, ఎవరికి కూడా ఆయన అప్పుపడి ఉండలేదు. మరి మనుషులంతా మరి వారికి ఉన్నటువంటి వాహనాలన్నీ ఆయన ఆస్తే కదూ, ఆయన ఇవ్వబట్టే మనకు అవి లభించినాయని మనం గుర్తించకుండా ఈ రోజున సర్వాధికారి అయిన దేవుని దగ్గరే నా వ్యాజ్యాన్ని తీర్చుకుంటానని మరి యోబు భక్తుడన్న మాటలకు ఆయన మరి చక్కగా దానిని సరిచేస్తున్నటువంటి సందర్భము. కాబట్టి ప్రియదేని పిల్లలారా, మరి దేవుడు ఎంత ప్రేమామయుడు, ఎంత కరుణామయుడు. ఆయన ప్రేమ, ఆయన కరుణ మనము కొలవలేమండి. ఏ త్రాసులో కొలిస్తే దాన్ని మనం తొయ్యగలం? సర్వాధికారి అయిన దేవుడు మనిషిలో ఉన్న చిన్న గర్వాన్ని కూడా ఆయన సహించలేక సాక్షాత్తు ఆయనే మరి భూమి మీదకి దిగివచ్చి తన సేవకుడైన మరి యోబును బలపరుస్తూ ఉన్నాడు. తనలో ఉన్న ఆ చిన్నపాటి గర్వాన్ని, తనలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి మరి గదమాయింపు కలిగినటువంటి ఆ మనస్తత్వాన్ని దేవుడు తీసివేస్తూ ఉన్నాడు. చాలా చక్కగా, సున్నితముగా మరి ఆయన మానవుల్లో ఉన్నటువంటి ఆ చిన్న గర్వాన్ని, ఆ యొక్క హెచ్చుతనాన్ని ఆయన సరిచేస్తూ ఉన్నాడు. ప్రియదేని పిల్లరా, నీవు కూడా రక్షింపబడి ఎన్నో సంవత్సరాలు అయింది కదూ. నీవు దేవునిలో పరిపూర్ణ భక్తిని మరి సంపాదించుకొనకుండా ఇంకనూ నువ్వు ఈ లోకంతో స్నేహం చేస్తూ ఉన్నావు. దేవుడు నీ దగ్గరకు దిగి వచ్చే సమయం ఆసన్నమైంది. నీవు అంతటి పరిపూర్ణమైన జ్ఞానాన్ని, ఆ భక్తిని నువ్వు పొందుకోకపోతే నీ జీవితము ఈ లోకములో విడిచిపెట్టబడుతుందేమో. కాబట్టి నేను నా వ్యాజ్యాన్ని దేవుని ఎదుటే తీర్చుకుంటాను, ఆయన దగ్గర నేను నిలబడి నా వ్యాజ్యాన్ని తీర్చుకుంటానన్న యోబు పరిస్థితి ఏమైంది? దేవుని చేత గద్దింపబడటానికి దేవుడే దిగి వచ్చి మరి తనను సరిచేయటానికి ఆస్కారమైంది. కానీ ఈ రోజున నీకు అంతటి భక్తి, అంతటి నీతి, అంతటి యథార్థత నీలో ఉందా? దేవుడే దిగి వచ్చి నీలో నా కొద్దిపాటి గర్వాన్ని, నా కొద్దిపాటి తప్పులను సరిచేయటానికి దేవుడు దిగి వచ్చేటంత మరి భక్తి నీలో ఉందా? ఒకసారి ఆలోచన చేయి. ఈ రోజున నీవు మంటివాడవు, వట్టివాడవు, ఎందుకు పనికిరాని గడ్డిపోస వంటి వాడు అని దేవుడు చెప్తా ఉన్నాడే. నీ భక్తి, నీ నీతి ఆయన ఎదుట ఎంత మాత్రమును కూడా మరి హెచ్చుగా కనిపించటం లేదు.
కొద్దిగా కూడా ఆయన దగ్గర నీ స్థానాన్ని సంపాదించుకోలేకపోతున్నావే. నీ భక్తి విశ్వాస్యతని పెంచుకోవాలని ఆశ నీకు లేదా? ఇన్ని దినాలుగా మరి యోబు భక్తుని జీవితంలో ఉన్న అనేకమైన గుణలక్షణాలు మనం ధ్యానం చేశామే. ఏ మాటలో కూడా తన మనసులో తలంపులో కూడా ఆయన మరి దేవునికి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. మొదట ఆయన్ని పెట్టుకున్నాడు, తర్వాత ఆయన మాట్లాడాడు. దేవుని పిల్లలారా, అలాను భక్తి నీలో ఉందా? యోబు భక్తుని జీవితంలో ఉన్నటువంటి ఆ చిన్నపాటి గర్వం నీలో ఉందా? ఆ చిన్న తలంపులు, చిన్న తప్పులు, మరి కొద్ది పాపాలు నీలో ఉన్నాయా? ఇంకనూ కత్తిరింపబడని అనేక అవలక్షణాలు నీలో ఉన్నాయా? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకొని దేవుడు చెప్పినటువంటి మరి ఆ జవాబు, ఆ ప్రశ్నే నిన్ను అడుగుతా ఉన్నాడు. ఆయన ఎదుట నిలబడే శక్తి నీకుందా? ఆ శక్తిని పొందుకోవాలంటే ఈరోజే ఆయన పాదాలు చెంత మోకరించి నీవు సమర్పించుకో. ఆ సర్వాధికారి అయిన దేవుని శక్తిని ఒక్కసారి ఆలోచన చెయ్యి, ఒక్కసారి మనసునకు తెచ్చుకో. నీవు బలం పొందుకుంటావు. దేవుడి నిన్ను బహుగా ఆశీర్వదించడానికి, నీలో ఉన్న లోపములను తప్పులను తీసివేయటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మరి ఏ మానవుడు కూడా తాను సృష్టించిన సృష్టి ఎదుట నిలవలేనివాడు సృష్టికర్త ఎదుట ఎలా నిలవగలడు? కాబట్టి అలా నిలవగలబడటానికి ఆయన అవకాశం ఇస్తా ఉన్నాడు. నీవు భక్తిలో, విశ్వాస్యతలో, పరిపూర్ణమైనటువంటి భక్తిలో నీవు మరి ఆయన ఎదుట సాగిలపడినప్పుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు తీర్పులో నిలబడినప్పుడు ఆయన ఎదుట నిలబడేటువంటి శక్తిని నీకు ఇస్తాడు. అలాగున దేవుడు మీకు దయచేయనుగాక. దేవుని ఎదుట నిలబడగటానికి కావలసిన ఆ భక్తిని, పరిపూర్ణమైన విశ్వాస్యతను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు వందనాలు నాయన. అవును తండ్రి, నీవు నమ్మినటువంటి నీ బిడ్డల ఎదుట అయా, నీ బిడ్డల ఎడల నీవు చూపే కృప ఎంతో నాయన శ్రేష్టమైనది నాయన. ఇదిగో నీ భక్తుడు తన వేదనలో ఉండి, బాధలో ఉండి పలికిన మాటకు అయ్యా, తనలో ఉన్న చిన్న గర్వాన్ని మీరు కనిపెట్టారు నాయన. తనలో ఉన్న అతిశయాన్ని తీసివేయడానికి సాక్షాత్తు మీరే దిగివచ్చి నాయన, ఇదిగో నాయన, నీవు సృష్టించిన సృష్టి ద్వారానే మనిషిని గుణపరచటం అంటే ఎంతో శ్రేష్టమైన విషయం నాయన. అవును తండ్రి, అయ్యా, నీవు సృష్టించిన జీవులు ఎదుటే మేము నిలబడలేకపోతున్నామే. సర్వాధికారి అయిన సృష్టికర్త అయిన నీ ఎదుట నేను నిలబడాలి అనేటువంటి యోబు కోరికను నీవు ఎలాగునదైనా తీసివేశావో తండ్రి. ఒక జంతువు ఎదుటే నిలబడలేని మేము, మా భక్తి, మా నీతి పని చేయనప్పుడు సర్వాధికారి అయి సృష్టికర్త అయిన నీ ఎదుట నిలబడగలమా? అయినను నీవు అలాగున నిలబడటానికి శక్తిని, బలాన్ని ఇస్తానంటున్నావు నాయన. ఆ బలమును, శక్తిని పొందుకోకుండా మానవుడు తప్పిపోతా ఉన్నాడు తండ్రి. ఈ రోజున ఇదిగో నీలో ఉన్న శక్తిని, బలాన్ని మేము అంచనా వేయగలిగిన వారమే, ఆ శక్తిని పొందుకున్న వారమే నీ ఎదుట నిలబడుటకు సహాయం దయచేయమని అయ్యా, అన్ని విషయాలలో నీవు మాకు అన్నీ అనుగ్రహిస్తూ ఉన్నావు. ఈ భూమి మీద మేము జీవించడానికి నైనా, ఇదిగో తినడానికి, మరి ఉండటానికి నైనా, ప్రయాణం చేయటానికి సమస్తాన్ని నీవు అనుగ్రహించినవే. మానవుడు వాటిని చూసుకొని నిన్ను మరిచిపోయి నీ నామాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నాడు. నీ సన్నిధికి రాకుండా దూరపరచబడుతున్నాడు నాయన. ఇదిగో తండ్రి, ఎందరైతే నీ సన్నిధికి దూరం అయిపోయి తమ ఆస్తిని, తమ బలమును, తమ వెనుకున్న నైనా ఇదిగో ధనమును చూసి అతిశయపడుతున్నారు, వారందరినీ గుణపరచమని, ఇదిగో అందరూ అంతటా మారు మనసు పొంది నీ నామాన్ని అంగీకరించి నీలో నిలిచి ఉండే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించమని సర్వాధికారి అయిన దేవా, ఇదిగో ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచండి. మీ దూతల కాపుదలు అనుగ్రహించండి. ఘనతయు, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.